అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో మరి ఈ నెల మార్చ్ 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు. ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుక్కి ఒక అర్థము లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకు ఎంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత విడుదల ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యము నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. మర్చిపోకండి, మార్చ్ 26వ తారీఖు మంగళవారము ఉదయం 10 గంటలకి కందుకూరి కళ్యాణ మండపము అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన చాలా చక్కగా మనతో మాట్లాడుతూ అనేకమైన విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. చాలా మరి బలహీన సమయంలో, కృంగిన వేళలో, ఎవరు లేని పరిస్థితులలో, భయంకరమైన శోధల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన మాటల ద్వారా ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తున్న దేవుడే ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు మాటని అందరం కలిసి మరి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? నిజంగా చూడండి, ప్రభు మాటలు పట్టుకున్నప్పుడు మన బ్రతుకులు మార్చబడుతూ ఉన్నాయి కదండి. ఆయన మాటల్లో అద్భుతమైన శక్తి ఉంది. ఆయన మాట్లాడితే చాలు మనము దీవించబడతాం. మన పాత బ్రతుకులు మార్చబడతాయి. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన యందు విశ్వసించు వారు ఎవ్వరు కూడా సిగ్గుపడరు. మన దేవుడు ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడే వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆమేన్. మనలందరినీ కూడా తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. ఆయన ప్రియమైన బిడ్డలమైన మనల్ని దేవుడు ఒక ఉన్నత స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. చాలాసార్లు చాలామంది మరి జీవితాల్లో అన్నీ ఉంటాయి, అన్నిట్లో ఉంటూ ఉంటారు, కానీ విశ్వాసం లేని క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు. ఏ పని చేసినా విశ్వాసం ఉండదు. ఏ విషయాన్ని బట్టి ప్రార్థించిన విశ్వాసం ఉండదు. సగం దేవుని పైన ఆధారపడుతూ సగం మనుషుల పైన ఆధారపడుతూ ఉంటారు. దేవుని కంటే వారిని వారు నమ్ముకున్న వారే ఎక్కువగా కదండి. అలాంటి వారు ఖచ్చితంగా మరి దేవుని యందు విశ్వాసం ఉంచని వారు దేవుని మహత్కార్యాలు ఎన్నటికీ వారి జీవితంలో చూడరు. ఈ రోజున మరి ప్రియ సహోదర సహోదరి, విశ్వాసముతో ఉన్నారా క్రైస్తవ జీవితంలో? లేదా ఊరికే పైకి భక్తిపరులుగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారా? అలాంటి వారికి మనం ఉండడానికి వీలు లేదండి. మన జీవితంలో మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ కార్యాలు మన జీవితాల్లో మనం చూడాలి అంటే, మనం ఉన్నత స్థితిలో ఉండాలి అంటే, దేవుడు మరి మన జీవితాల్లో అద్భుతాలు చేయాలి అంటే మన జీవితంలో విశ్వాసం ఉండాలి. ఈ రోజున విశ్వాసము ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలను మనం చూసి ఉన్నాం. అనేకులు బాగుపడ్డారు, అనేక మంది దీవించబడ్డారు. మరి
అనేక మంది జీవితాల్లో చాలా అద్భుతమైన కార్యాలను మనం చూసి ఉన్నాం కదండి. ఈ రోజున మరి వారి జీవితాల్లో ఎందుకు అలాంటి కార్యాలు జరిగాయో తెలుసా? విశ్వాసం ఉంచారు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు సమస్తమైన కార్యము చేయగల సమర్థుడు, నా దేవుడు అద్భుతాన్ని చేయగల సమర్థుడు. నా జీవితంలో ఎంతమంది కాదు అని అన్నారు, నా జీవితం ఇంతే అన్నారు, నా జీవితాన్ని చాలా తక్కువ అంచనా వేశారు, కానీ నా దేవుడు నన్ను అద్భుతకరంగా మరి చాలా చక్కగా నా జీవితాన్ని ఒక చాలా విధమైన వాటిలలో, చాలా భయంకరమైన పరిస్థితులలో మరి ఎవరు కాదు అన్నారు, వారి ఎదుటనే దేవుడు సమస్తాన్ని చేసి చూపించే దేవుడై ఉన్నారని పట్టుదల విశ్వాసం ఉండాలి. ఆమేన్. అలాంటి వారు దేవుని మహిమను చూడగలుగుతారు, లేదా దేవుని మహిమను ఎన్నటికీ చూడలేరు. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో ఉన్నారా? చూడండి, విశ్వాసము ఉంచిన వారు ఎవరు కూడా దేవుని యందు మరి దేవుని ఎదుట మరి నిలబడిన వారు ఎవరు కూడా సిగ్గుపడేవారిగా ఉండరండి. ఆమేన్. ఎంతమంది ఉన్న వారి ఎదుట సాక్షిగా వారిని నిలబెట్టే దేవుడై ఉన్నారు. ఈ రోజున ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవుడిగా ఉన్నావు కానీ నీలో విశ్వాసం లేకుంటే నీ జీవితంలో నీవు క్రైస్తవుడి కావు అని తెలుసుకో. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడాలి అంటే నీ జీవితంలో నువ్వు ఏదైతే మరి నీ జీవితంలో కొద్దుగా ఉందో అది నీ జీవితంలో జరగాలి అంటే, మహిమ గల కార్యాలు జరగాలి అంటే నీ జీవితంలో నీలో విశ్వాసం ఉండాలి. ఎస్, నా దేవుడు ఎంతమంది ఎన్ని అన్నా నా గర్భాన్ని తెరిచే దేవుడై ఉన్నారు. ఎంతమంది నాకు ఉద్యోగం రాదన్నారో ఖచ్చితంగా ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. వివాహాన్ని జరిగించే దేవుడై ఉన్నారు. నా జీవితాన్ని అద్భుతకరంగా ఉంచే దేవుడై ఉన్నారు అని ప్రతి విషయంలో మరి మనము ఆ విశ్వాసముతో మరి ముందుకు సాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి అందరి ఎదుట మరి మనల్ని సిగ్గుపరచకుండా నిలబెట్టే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి విశ్వాసం ఉందా? విశ్వాసం లేకపోతే విశ్వాసంలో ముందు కొనసాగండి. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రార్థించేటప్పుడు నీ జీవితంలో నువ్వు మరి ఒక ఎవరెస్ట్గా ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, నీ జీవితంలో అంతా కోల్పోయి ఉన్నావేమో, కానీ ఇప్పుడు నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తున్నావేమో. ప్రారంభించు ప్రియ సహోదర సహోదరి. ఖచ్చితంగా నీ జీవితము, పాడైపోయిన జీవితాన్ని దేవుడు తిరిగి కట్టే దేవుడై ఉన్నారు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏ విషయంలో అయితే పడిపోయావో, ఏ విషయంలో చెదిరిపోయావో, ఏ విషయంలో దేని కొరకైతే మరి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావో, నీవు కనుక విశ్వాసం ఉంచితే ఆ గంభీరమైన కార్యాలను దేవుడు జరిగించడానికి సమర్థుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రార్థన చేద్దామా? విశ్వాసము ఉంచిన వారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆమె ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవమాలో అలాంటి విశ్వాసాన్ని దయచేయండి. నీ బలమైన కృప చేత నింపండి అయ్యా. మీరే సహాయం చేయమని దేవుని సన్నిధిలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కగా మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం. సహాయం చేయండి, మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగోండి, ఎన్ని రోజులు మాకు ఎన్ని ఉన్నా మా ఆత్మీయ జీవితాలలో, మా క్రైస్తవ జీవితాల్లో ప్రభా విశ్వాసము లేకుండా మేము ఎంత ముందుకు సాగాలని ప్రయత్నించినా అయ్యా మా జీవితంలో మీ మహత్ కార్యాలను మేము చూడలేము. మీ మహిమను మేము ప్రభా ఇదిగోండి, మేము ప్రభా చూడలేని వారిగా ఉంటాం. ఈ రోజున ఎంతమంది జీవితాల్లో అయితే అయా పైకి భక్తి పరులుగా ఉంటూ నీ శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించండి. ఎంతమంది అయితే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారో, ఎంతమంది అయితే విశ్వాసం లేని క్రైస్తవులుగా ఉన్నారో అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకున్నాం. నేను నమ్మిన వారిని, సంపూర్ణంగా మీ పైన ఆధారపడిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి అట్టి విశ్వాసముతో ఉన్నారో, అట్టి విశ్వాసముతో ప్రభు ముందుకు సాగుతున్నారో వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాసము వలన మా జీవితంలో మేము దేన్నైనా ప్రభ చూడగలుగుతామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తూ
చేస్తాం. ప్రతి ఒక్కరి పైన మీ కృపను కుమ్మరించిన, ప్రతి ఒక్కరి పైన ఆయా మీ బలమైన శక్తి చేత ప్రతి ఒక్కరిని మీరు నింపమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాల పైన విజయం దయచిన. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో మీ బలము చేత నింపండి. ఎంతమంది అయితే అయా ఎదుగోండి చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమాన్ని కలగచండి. ఎంతమంది ఒంటరిగా ఉన్నారో, దీన స్థితిలో ఉన్నారో, లేమి స్థితిలో ఉన్నారు, కలిమి స్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకున్నాం. మేము ప్రతి ఒక్కరి పట్ల మీ కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాం స్వామి. అలాగే ఎదుగుని మేము ప్రార్థన చేసిన ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.